హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆగిన వాళ్ళు ఉన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఒక కొత్త లింక్ అనేది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ కొత్త లింక్ ఏంటి, అది మనకి ఎలా వస్తుంది, యాక్చువల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇది మార్నింగే ఎనేబుల్ అయిపోయింది. నేను వీడియోస్ చేయడము మీకు అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది 2025లో, నాకు అర్థమవుతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కంటెంట్నే విజన్ అప్డేట్ నుంచి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో చాలా మందికి ఏంటంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, అప్డేట్ మిస్ అవుతా ఉన్నారు. సో మనకు అప్డేట్ కావాలి, సో తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగడానికి ట్రై చేయండి. లేదు సార్ ఇవన్నీ కాదు, మేము మీ పర్సనల్గా మాట్లాడతాము, మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. చాలా మందికి కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం అవ్వకపోవచ్చు. మీరు ఏమనుకుంటున్నారంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా కౌన్సిలింగ్ ఎండ్ అయినట్టు అనుకున్నారు. ఇది ఒక 20% ఆఫ్ ద పార్ట్ మాత్రమే. రిమైనింగ్ సినిమా మొత్తం ముందుంటుంది. రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, సో మనం సీట్ తీసుకోకపోతే ఏమవుతుంది, అండ్ దాంతోపాటు అసలు వెబ్ ఆప్షన్స్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు విజన్ అప్డేట్ నుంచి ప్రాపర్ మెంటర్షిప్ కావాలి, గైడెన్స్ కావాలనుకుంటే 7893947288 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు నచ్చితే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. సో మీకు అప్డేట్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సాల్వ్ అవుతుంది. రూల్స్ రెగ్యులేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, బీడీఎస్, ఆయుష్ ఏవైనా కూడా విజన్ అప్డేట్ నుంచి సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో చాలా మంది అప్లికేషన్ చేసేటప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ డౌట్స్కి సంబంధించి ఒక వీడియో అనేది అప్డేట్ చేశాను, ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో చాలా మంది ఏంటంటే సార్ మా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిందని ఎలా తెలుస్తుంది, జస్ట్ సబ్మిట్ అవుతుందంటే జస్ట్ సబ్మిట్ అవుతుంది అంతే. అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని ఎలాంటిది రాదు. ఓకేనా? జస్ట్ అవుట్పుట్ ఫామ్ వస్తుంది, అది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎడిట్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు? ఓకేనా? ఎవరికి మాన్యువల్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్గా ఎవరు వెళ్ళాల్సి వస్తుంది అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, క్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా ఫిజికల్గా యూనివర్సిటీకి వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన పని లేదు. సో మీ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం కదా. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ కంట్రోల్లోకి వెళ్తాయి. సో వెరిఫికేషన్ ఆఫీసర్ మీ యొక్క అప్లికేషన్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ని వెరిఫై చేసి సో మిమ్మల్ని మెరిట్ లిస్ట్కి యాడ్ చేస్తూ ఉంటారు. బై డిఫాల్ట్ బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు వెరిఫికేషన్ స్టార్ట్ అయిందని మీకు ఎలా తెలిసింది అని అంటే ఇక్కడ చూడండి, రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వెరీ అని ఒక లింక్ అనేది, కొత్త లింక్ అనేది ఎనేబుల్ అయింది చూడండి. ఇది ఈ రోజు మార్నింగే ఎనేబుల్ అయిపోయింది. సో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు ఈ రోజు నుంచి క్వెరీస్ వస్తూ ఉంటాయి. ఏంటి, ఎలా వస్తుంది అసలు క్వెరీ అంటే ఏంటి? క్వెరీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అప్లికెంట్ని, ఓకేనా, అప్లికేషన్ చేసుకున్నాను, సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశాను. నా యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాయి అనుకుందాం. ఓకేనా? వెరిఫికేషన్ ఆఫీసర్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ నా ఎస్ఎస్సి మేమో బాగాలేదు అనుకుందాం, చూడడానికి బాగాలేదు, కనిపించట్లేదు, అసలు ఎస్ఎస్సి మేమో లేదు, నేను ఒక సర్టిఫికేట్ బదులు ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను అనుకోండి, నాకు ఒక క్వైరీ అనేది జనరేట్ చేస్తారు. ఓకేనా? ఒక క్వైరీ అనేది జనరేట్ చేస్తారు. ఈ క్వైరీ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ క్వైరీ అనేది కేఎన్ఆర్యుహెచ్ఎస్ నుంచి, ఓకేనా, కేఎన్ఆర్యుహెచ్ఎస్ నుంచి మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో మొబైల్ నంబర్, ఆ మొబైల్ నంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఓకేనా? టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మెయిల్ రాదు, టెక్స్ట్ మెసేజ్ మాత్రమే వస్తుంది. ఈ టెక్స్ట్ మెసేజ్ వచ్చిన ఈ క్వైరీకి మనకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ వచ్చింది అనుకోండి, ఈవినింగ్ వరకు ఎక్స్పైర్ అయిపోతుంది, రివోక్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు మీ మొబైల్ని చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎలాంటి క్వైరీ రాలేదనుకోండి, సార్ మాకు క్వైరీ రావట్లేదు అనకండి. క్వైరీ అనేది ఎవరికి వస్తుంది? అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రమే వస్తుంది. ఒకవేళ ఎలాంటి మిస్టేక్ లేదు, మీకు ఎలాంటి క్వైరీ రాలేదంటే మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టే, మీ యొక్క పేరు అనేది మెరిట్ లిస్ట్కి యాడ్ అయినట్టే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. క్వైరీ అనేది మీకు ఓన్లీ ఏదైనా మిస్టేక్ ఉంటే, మీ సర్టిఫికేట్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీకు క్వైరీ అనేది వస్తుంది. సార్ క్వైరీ వచ్చింది, ఎలా మనం మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే, సో క్వైరీ రాగానే మీకు ఎలా వస్తుంది అంటే TSCQQERY క్వైరీ అని ఒక నెంబర్ వస్తుంది. సో ఇది రాగానే
మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్సైట్లో ఇక్కడ క్లిక్ చేయగానే మీ రూల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వెరీ ఐడి అండ్ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటున్నారు, అది ఎస్ఎస్సినా, లేకపోతే ఇంటరా, లేకపోతే టీసీనా, లేకపోతే స్టడీ డాక్యుమెంటా, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటున్నారో ఆ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా, ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేసి, ఓకేనా, అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ క్వెరీని చూసి వెరిఫికేషన్ చేసి సో మిమ్మల్ని మెరిట్ లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ కొత్త లింక్ క్వెరీ ఐడి, ఇది ఎవరికి వస్తుంది, అప్లికేషన్ ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే వస్తుంది. సో కాబట్టి అసలు మిస్టేక్స్ వరకు మనం ఎందుకు వెళ్ళాలి, ముందే మనం చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది కదా అప్లికేషన్స్. సో అందుకోసమే టైం తీసుకున్నా పర్లేదు, జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. సో ఇది రాగానే మీరు రెస్పాండ్ అవ్వండి. ఇది రాలేదు అని టెన్షన్ పడొద్దు, అది రాలేదు అంటే మన అప్లికేషన్ అనేది సేఫ్గా ఉన్నట్టు. ఓకేనా, అది రాలేదంటే మన అప్లికేషన్ సేఫ్గా ఉన్నట్టు. ఓకేనా, సో మొత్తం అన్ని అప్లికేషన్స్ అనే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా సార్, ఒకవేళ క్వెరీ ఐడి నాకు వచ్చింది సార్, సో నాకున్న బిజీలో నేను చూసుకోలేదు సార్, సో చూసుకోకపోవడం వల్ల నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అని రెండు ఇస్తారు. సో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరుంటారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు. సో క్వైరీస్ వచ్చి సాల్వ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారు. ఓకేనా, సో వీళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటారు. నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎవరుంటారు, అసలు అప్లికేషన్ సంబంధం లేని వాళ్ళు, క్వైరీస్ వచ్చి రెస్పాండ్ కాని వాళ్ళు నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారు. సో ఆ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మన పేరు ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకు ఒక మెయిల్ ఇస్తారు. మెయిల్ ఇచ్చి 2 days టైం ఇస్తారు. ఓకేనా, మెయిల్ ఇచ్చి ఒక 2 days టైం ఇస్తారు. ఆ 2 daysలో మన సర్టిఫికేట్ ఎందుకు వెరిఫై అవ్వలేదు, మనం నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎందుకు ఉన్నాం అనేది రీజన్ చెప్తారు. ఆ రీజన్కి మనం ఆ 2 daysలో యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ ఇచ్చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటేనే మనం వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది ఈ రోజు అప్డేట్ అనమాట. సో వెరిఫికేషన్ మనకు మాన్యువల్గా అంటే మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన పని లేదు. సో మనకు ఆన్లైన్లో వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్లో మనకు డిఫరెన్సెస్ ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే క్వెరీస్ వస్తాయి. ఆ క్వెరీకి మనం రెస్పాండ్ కాగానే మెరిట్ లిస్ట్లో మన పేరు వస్తుంది. మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటేనే మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్ అంటే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ రిపోర్టింగ్. ఓకేనా, సో ఇదన్నమాట RRR అని గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో. ఇది జరిగితేనే కౌన్సిలింగ్ అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విజన్ అప్డేట్ మీకు హెల్ప్ అవుతుందా లేదా జస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.